మధ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ ఏడాది ఒకేసారి 4-5 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు అన్ని మంచి టాక్ను అందుకోవడంతో పాపకు డిమాండ్ పెరిగింది. ఇక సినిమా ఆఫర్స్ వరుసగా క్యూ కడుతున్నాయి. దాంతో ఈ అమ్మడు షాకింగ్ నిర్ణయం తీసుకుందని ఓ వార్త షికారు చేస్తుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి పాత్రలు చేయను అని దర్శక నిర్మాతలకు షాక్ ఇచ్చింది. అసలు ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో ఒకసారి చూసేద్దాం. దుల్కర్ సల్మాన్ తో కలిసి మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. గత వారం ఓటీటీలోకి కూడా వచ్చిన ఈ మూవీ అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ మూవీలో తాను పోషించిన పాత్రపై మీనాక్షి చౌదరిలో కొత్త భయం మొదలైందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నటి స్వయంగా చెప్పింది. ఈ మూవీలో సాధారణ మధ్యతరగతి వ్యక్తికి భార్యగా, ఒక బిడ్డకి తల్లిగా మీనాక్షి చౌదరి కనిపించింది. తన నటనతో మిడిల్ క్లాస్ ఆడియన్స్ ని మెప్పించినప్పటికీ మీనాక్షి చౌదరి ఆ డీ గ్లామర్ పాత్ర గురించి భయపడుతుందట. దాంతో ఇకపై తల్లి, మిడిల్ క్లాస్ భార్య పాత్రలో నటించకూడదని ఫిక్స్ అయిందట. అలాంటి పాత్రలో నటిస్తే గ్లామర్ పాత్రలో చేయడానికి ఆఫర్స్ దూరం అవుతున్నాయని భావిస్తుంది. ఈ అమ్మడు లక్కీ భాస్కర్లో అన్నిటికీ సర్దుకుపోయే మధ్యతరగతి గృహిణిగా మీనాక్షి చౌదరి నటనకి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఒక్కసారి అలాంటి పాత్ర చేస్తే ఇండస్ట్రీలో ఆ పాత్రలకే పరిమితం చేస్తారని మీనాక్షి చౌదరిని ఆమె సన్నిహితులు భయపెడుతున్నారట. అందుకే ఇక ముందు అలాంటి పాత్రలో చేయబోనని తెగేసి చెప్పింది. ఇక ముందు గ్లామర్ డోస్ పెంచే పాత్రలున్న సినిమాలే చేస్తానని చెప్పేసింది. అక్టోబర్ 31 విడుదలైన లక్కీ భాస్కర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ తో మీనాక్షి చౌదరి నటించిన మట్కా నెగిటివ్ టాక్ ని అందుకుంది. రీసెంట్ గా వచ్చిన మెకానిక్ రాకీ కూడా బోల్తా కొట్టింది. ఇక సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతుంది. అది ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.